వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ ఆఫ్లైన్ అకాడమీ. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే నిన్నటి వరకు మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.3లో 17th సమ్ వరకు చేసామండి లాస్ట్ వీడియోలో. సో ఈ క్లాస్లో 18th సమ్ చూద్దాం, 18th 19th 20th చూద్దాం. చూడండి ఒకసారి. సో 18th సమ్ వచ్చేసరికి ఏమన్నాడు, ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఓకేనా, ఒక స్పైరల్ అనేది ఓకేనా సెమీ సర్కిల్స్ టైప్లో ఓకేనా. సో మేడ్ చేశాడంట విత్ ఏ సెంటర్ ఆఫ్ ఆల్టర్నేటివ్లీ అట్ ఏ. సెంటర్ అనేది ఎక్కడంట అట్ ఏ. ఓకేనా, అట్ ఏ అండ్ బి ఈ స్టార్టింగ్ విత్ దట్ సెంటర్ ఏ. ఓకేనా, సో బి అనేది ఏంటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, సెంటర్ ఏ ఆఫ్ రేడియస్ ఆఫ్ 0.5 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అన్నాడు, 0.5 సెంటీమీటర్స్ అన్నాడు. రైట్, 0.5 సెంటీమీటర్స్. తర్వాత ఎంత 1 సెంటీమీటర్ అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సర్కిల్ వచ్చేసరికి ఎంతండి 1 సెంటీమీటర్స్ అంటున్నాడు. 1 సెంటీమీటర్స్. తర్వాత వచ్చేసరికి ఎంత 2 సెంటీమీటర్స్ అంటున్నాడు. తర్వాత వచ్చేసరికి ఎంత 2.5 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా, సో 0.5 సెంటీమీటర్స్ రేడియస్, 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, అలా సో ఆన్ అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఆన్ అండ్ ఫిగర్ 5.5 వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ సచ్ ఏ స్పైరల్ మేడప్ ఆఫ్ ఏ 13 కాంజుగేటివ్ సెమీ సర్కిల్స్ అంటున్నాడు. అంటే అలాంటివి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయంట, 13 కాంజుగేటివ్ సెమీ సర్కిల్స్ ఉన్నాయంట. ఓకేనా, సో సెమీ సర్కిల్స్. నార్మల్గా ఇక్కడ మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, పెరిమీటర్. అవునా కదా, పెరిమీటర్ అంటే ఏంటి, సర్కంఫరెన్సెస్, అంతే కదా. కానీ ఇక్కడ ఫుల్ సర్కిల్ కాదు, ఓన్లీ హాఫ్ సర్కిలే, అంతే కదా. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ 0.5 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత 1.5. అదే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2. అదే మనకి ఇక్కడ నుంచి L5కి ఎంత అవుతుంది, ఓకేనా 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇలా ఏమవుతుంది, రేడియస్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అర్థమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఫుల్ సెమీ సర్కిల్స్ తీసుకోకూడదు. ఓకేనా, సారీ సర్కిల్స్ తీసుకోకూడదు, సెమీ సర్కిల్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, సెమీ సర్కిలే కదా, ఓన్లీ ఇది ఒకటే. మళ్ళీ దీని రేడియస్ మారిపోతుంది, మళ్ళీ దీని రేడియస్ మారిపోతుంది, మళ్ళీ దీని రేడియస్ మారిపోతుంది. అంటే సెమీ సర్కిల్స్ అని ఆడే ఇచ్చాడు కదా, సెమీ సర్కిల్స్ అని ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. మామూలుగా పెరిమీటర్ ఆఫ్ ది లేదా సర్కంఫరెన్సెస్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటండి మనకి, నార్మల్గా చూడండి ఒకసారి, πr. రైట్, πr, అంతే కదా, πr. ఇప్పుడు మనకి ఏంటి, ఆడు ఫస్ట్ అన్నాడు, ఫస్ట్ ఎంత అన్నాడు 0.5 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే రేడియస్ ఎంత, R1 వచ్చేసరికి ఎంత మనకి 0.5, అంతే కదా. సో 0.5 అంటే π ఇంటూ 0.5 అంటే π/2. రైట్, దీన్ని ఏమన్నా లెంత్ L1 అనుకోండి. ఓకేనా, అలాగే సెకండ్ది మనకు వచ్చేసరికి ఏంటి πr వచ్చేసరికి ఏంటి π ఇంటూ 1 అంటే π, అంతే కదా, π. L2 ఇది, అంతే కదా, L2. అలాగే π ఇంటూ 1.5. 1.5 అంటే ఎంత, 1.5 అంటే π ఇంటూ 3/2, అంటే కదా 3π/2. ఇది L3. రైట్, సో ఆన్ అప్పుడే ఎంతవరకు అన్నాడు, 13 అన్నాడు. మనకి ఇవి ఎలాగో తెలుసు కదా, ఇవి ఎలాగో అథమెటిక్ సిరీస్లోనే ఉన్నాయి. అవునా కదా, అథమెటిక్ సిరీస్లోనే ఉన్నాయి. ఏ వాల్యూ ఎంతండి మనకి π/2. డి వాల్యూ ఎంత, π మైనస్ π/2 దట్ ఈస్ π/2, అంతే కదా. ఒక ఫుల్లో నుంచి ఆఫ్ తీసేస్తే మళ్ళీ ఆఫే ఉంటుంది, అదే పరిస్థితి. 13 అన్నాడు అంటే n ఈక్వల్ ఎంత 13. రైట్, ఇప్పుడు లాస్ట్ ఓకేనా. సో an ఫైండ్ అవుట్ చేద్దాం. సో an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an మనకు తెలీదు, ఏ ఎంత π/2 ప్లస్ n మైనస్ 1 అన్నాడు. n అంటే ఎంత 13, సరిపోయింది కదా, సారీ. n వాల్యూ ఎంత 13 π/2, 13 మైనస్ 1 అంటే 12 ఇంటూ π/2, 12 ఇంటూ π/2. 12 ఇంటూ π/2 అంటే ఎంత అవుతుంది, 2 1s 2 6, అంతే కదా. π/2 ప్లస్ 6π, 2 ఇంటూ 6 ఎంత 12. ఓకేనా, సో అంటే π ప్లస్ 12π/2 అంటే ఎంత వచ్చింది 13π/2 వచ్చింది. ఎంత ఇది ఏ 13 అంటే లాస్ట్ టర్మ్ వచ్చేసరికి ఎంత 13π/2 వచ్చింది అనమాట. అది ఏమడుతున్నాడు, టోటల్ ఎంత అడుగుతున్నాడు. టోటల్ ఎంత అడిగితే మనం ఏం చేస్తాం, SN ఫైండ్ అవుట్ చేయాలి. సో SN ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ an. n వాల్యూ ఎంత 13/2 ఇంటూ ఏ అంటే ఎంత π/2 ప్లస్ an 13π/2 సరిపోయిందా. అంటే 13/2 ఇంటూ π/2 అంటే 14π/2, అంతే కదా, 14π/2 సరిపోయింది కదా.
సో ఇప్పుడు 13/2 ఇంటూ 2 1s 2 7s అంటే 7 ఇంటూ పై అంతే కదా. పై ఈక్వల్ టు ఎంత అన్నాడు 13/2 ఇంటూ 7 ఇంటూ 22/7 7 7 క్యాన్సిల్ చేసేయండి 2 1s 2 11s 13 ఇంటూ 11 ఓకేనా. సో S13 ఈక్వల్ టు 13 ఇంటూ 11 అంటే 143 S13 వచ్చేసరికి 143 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్లో ఏమన్నాడు 200 logs are stacked in the following manner ఓకేనా. ఈ మేనర్లో 200 logs ఏమో పెట్టాడంటే సో 20 logs in the bottom ఓకేనా. బాటమ్ రో ఎన్ని ఉన్నాయంట 20 ఉన్నాయంట అండ్ 19 in the next రైట్ అండ్ 18 in the next దాని మీద టాప్ అనమాట ఓకేనా. అండ్ నెక్స్ట్ రో అండ్ నెక్స్ట్ 200 అండ్ సో ఆన్ ఇన్ ది హౌ మెనీ రోస్ ఆర్ దేర్ 200 logs ప్లేస్డ్ ఇన్ ఓకేనా. ఎన్ని రోస్ ఉంటాయి ఇలా ఉంటే ఎన్ని రోస్ ఎన్ని 200 logsని సెటప్ చేయాలంట. 200 logsని సెటప్ చేస్తే ఎన్ని లాగ్స్ ఉంటాయని అడుగుతున్నాడు అదొకటి. నెక్స్ట్ హౌ మెనీ లాగ్స్ ఓకేనా అండ్ ఇన్ ద టాప్ రోస్ అంటున్నాడు అంటే టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయని అడుగుతున్నాడు ఓకేనా. సో అదొకసారి చూద్దాం చూడండి ఒకసారి. ముందటి పాయింట్ ఏమన్నాడు కింద ఎంత అన్నాడు 20 అన్నాడు, తర్వాత ఎంత అన్నాడు 19 అన్నాడు, తర్వాత ఎంత 18 అంటే డిక్రీజ్ అవుతుంది. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది బట్ ఈక్వల్గా డిక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టే. సిరీస్ రాయాలి ఫస్ట్, సిరీస్ రాస్తే మనకి సగం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సొల్యూషన్లో చూడొకసారి. సో 20 ఫస్ట్ 20 తర్వాత ఎంత అన్నాడు 19 తర్వాత ఎంత 18 అండ్ సో ఆన్ అన్నాడు. ఫస్ట్ ఏం కనుక్కోమంటున్నాడు ఎన్న కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఏం కనుక్కోమంటున్నాడు ఎన్న కనుక్కోమంటున్నాడు. ఎన్న కనుక్కుందాం ఒకసారి. ఎన్న కనుక్కోవాలంటే మనకి ఎంత రావాలి ఎన్న కనుక్కోవాలంటే లాస్ట్ది మనం రావాలి. లాస్ట్ది మనం క్యాలిక్యులేట్ చేసే లేదు కనుక మనం ఏం చేయాలి. సో 200 logs ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నెంబర్ ఆఫ్ 200కి ఎలాగ ఎస్ఎన్ ఇచ్చాడు కదా మనకి ఎస్ఎన్ ఇచ్చాడు. ఎస్ఎన్ ఎంత అన్నాడు 200 అన్నాడు. 200 అంటే మనం ఈజీగా మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత 20, డి వాల్యూ తెలుసు ఎంత 19 - 20 దట్ ఈజ్ -1, డి వాల్యూ అనేది -1. సో ఎస్ఎన్ ఫామ్లో వేద్దాం. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. ఎస్ఎన్ ఎంత 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 20 ప్లస్ n - 1 ఇంటూ -1. 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 2s ఎంత 40 ప్లస్ ఓకేనా -n ఓకేనా. సో చూడండి 40 -1 ఇంటూ n -n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 సరిపోయిందా. సో ఇప్పుడు చూడండి ఒకసారి 200 ఇటువైపు తీసుకొచ్చండి 400 ఈక్వల్ టు n ఇంటూ 41 మైనస్ n అంతే కదా. సో 400 ఈక్వల్ టు n ఇంటూ 41 అంటే 41n మైనస్ n ఇంటూ n n స్క్వేర్ సరిపోయిందా. n ఇంటూ n స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ -n స్క్వేర్ని 41 ఇటువైపు తీసుకొస్తాను అంటే n స్క్వేర్ రైట్ n స్క్వేర్ -41n ఓకేనా. సో -41n ఓకేనా. సో ఇది +400 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ వస్తే మనం ఏం చేస్తాం ఓకేనా ఫ్యాక్టరైజ్ మెథడ్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఏం చేయాలి మల్టిప్లై చేస్తే 400 రావాలి ఓకేనా. ఆ రెండు ఫ్యాక్టర్స్ని నేను సబ్ట్రాక్షన్ కానీ అండ్ ఎడిషన్ కానీ చేస్తే -41 రావాలి. ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటాను చూడండి ఒకసారి 400 2 ఇంటూ 200 అని రాస్తాను. ఇంకోసారి ఏం చేస్తానంటే 4 ఇంటూ 100 అని రాస్తాను. ఇంకోసారి ఏం చేస్తానంటే 4 ఉంది కదా 16 ఇంటూ 25 అని రాస్తాను. 16 ఇంటూ 25 అని రాస్తే మనకి 41 వస్తుంది కదా -41 అవుతుంది. -41 అవుతుంది కదా +400 రావాలి కదా. నేను ఏం చేస్తానంటే -16 ఇంటూ -25 మైనస్ ఇంటూ మైనస్ +400 -16 -25 -41 వస్తుంది. సో సాల్వ్ చేసేద్దాం ఇప్పుడు మనం. సో అది ఏమన్నాడు సో n స్క్వేర్ -41n అండ్ 400 ఈక్వల్ టు 0 n స్క్వేర్ -16n ఓకేనా. సో -25n ప్లస్ 400 ఈక్వల్ టు 0. n కామన్ తీసానంటే n - 16 -25 కామన్ తీస్తే n - 16 ఈక్వల్ టు 0. సో n - 16 అండ్ n - 25 ఈక్వల్ టు 0 అంటే n ఈక్వల్ టు 16 n ఈక్వల్ టు 25. అదేంటి సార్ n వాల్యూ 2 ఎలా వచ్చాయి మరి 2 వస్తే n వాల్యూస్ మనం ఎలా చెప్తాం ఓకేనా. సో 2 వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి అది కూడా వాల్యూడ్ వచ్చాయి.
సపోజ్ ఏదైనా ఒకటి ప్లస్లో వచ్చి మైనస్లో వచ్చిందంటే ప్లస్ వాల్యూ మనం తీసేసుకుంటాం. ఇలాంటి సమయం మనం ముందు ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం గమ్మత్ ఏంటంటే ఎన్ వాల్యూ 16 వచ్చింది, ఎన్ వాల్యూ 25 వచ్చింది. అరే బాబా, మరి ఇప్పుడు రెండు వస్తే మన పరిస్థితి ఏంటంటే మనం ఏఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏఎన్ కూడా మనకు నెగిటివ్స్లో రాకూడదు కదా. ఏఎన్ లాస్ట్ టర్మ్ అనేది నెగిటివ్స్లో వస్తుంది ఏంటన్నా, ఎందుకంటే ఇవన్నీ లాగ్స్ అంటే ఒక లైన్లో వేయాలి. అర్థమవుతుంది, ఒక లైన్లో ఖచ్చితంగా అక్కడ లాగ్స్ అనేవి ఉండాలి. మైనస్లో ఉందంటే లాగ్స్ లేనట్టే కదా దాని అర్థం, అవునా కదా. సో మైనస్ వాల్యూ ఏఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం, అయిపోద్ది. ఓకేనా, మనకి అలాగే ఎన్ వాల్యూ వస్తుంది కదా, ఏఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు నేను 25తో చేస్తాను. A25 ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D, అంతే కదా. సో ఏ అంత మనకి 20 ప్లస్ n-1 అంటే 24 ఇంటూ -1 అమ్మా, అంటే 20 మైనస్ 24 రా, అంటే -4 వచ్చింది రే. A25 అనేది -24 వచ్చింది. అసలు లాస్ట్ టైం కూడా -24 రాకూడదు, ఎందుకంటే ఇది లాగ్స్ ఒకదానితో ఒకదానిపైన ఒకదాని పడి టాప్ మోస్ట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎన్నో కానీ లాగ్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే అది వ్యాలిడ్, లేకపోతే కాదు. అందుకే ఇక్కడ మనకి ఏంటి ఎన్ వాల్యూ అనేది 25 నాట్ వ్యాలిడ్, ఎన్ వాల్యూ 16 వ్యాలిడ్. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు, n ఈక్వల్ టు 16 రా, సరిపోయిందా. ఓకేనా. సో ఎన్ని లాగ్స్ ఉంటాయంటే 16 లాగ్స్ ఉంటాయి, సరిపోయింది. మరి అది ఇంకోటి కూడా కనుక్కోమన్నాడు, లాగ్స్ ఆర్ దేర్ ఇన్ టాప్ రో, ఎన్ని ఉన్నాయి టాప్ రోలో అన్నాడు. ఏఎన్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఇప్పుడు 16 యూజ్ చేసి చేయండి. ఓకేనా. సో A16 ఈక్వల్ టు A ప్లస్ 15D. ఏ ఎంతనన్నా 20 ప్లస్ 15 ఇంటూ -1 అంటే 20 మైనస్ 15. A16 వచ్చేసరికి ఎంతరా 5. అంటే లాస్ట్ అంటే టాప్ మోస్ట్ రోలో ఉండే ఓకేనా లాగ్స్ ఏంటంటే 5 అనమాట. ఓకేనా. ఎన్ వాల్యూ అనేది మనకి 16. ఓకేనా. సో టాప్ రోలో ఉండే లాగ్స్ ఎన్ని 5. ఒక క్వశ్చన్ చూద్దాం, 20 క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి. సో 28th క్వశ్చన్ అని నేను మొత్తం క్వశ్చన్ అంతా నోట్ చేయలేదు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ నోట్ చేశాను. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసుకొని అప్పుడు సొల్యూషన్ వినండి, కొంచెం బెటర్గా అర్థం అవ్వచ్చు మేబీ. ఓకేనా. సరే చూడండి ఒకసారి. అదేమంటున్నాడంటే ఇన్ ఏ పొటాటో రేస్ ఏ బకెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకేనా, విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ది ఫస్ట్ పొటాటో. అంటే ఇది బకెట్ నాన్న, బకెట్ నుంచి ఫస్ట్ 5 meters డిస్టెన్స్లో ఉంది. అండ్ ది అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్ ఇన్ ద స్ట్రైట్ లైన్. ఓకేనా. తర్వాత అన్ని ఎన్ని ఉన్నాయి, 3 meters డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, 3 meters డిస్టెన్స్లో ఉన్నాయి. దే ఆర్ 10 potatoes ఇన్ ద రోడ్. 10 potatoes అంటే మనకి ఎన్ వచ్చేసింది అప్పుడే, అర్థమవుతుంది. వాట్ ఈస్ ద అంటే అది ఏం పెట్టింటే కాంపిటీషన్ పెట్టారంట. కాంపిటీషన్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ లైన్ ఇది ఫస్ట్ పొటాటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి పొటాటో ఎందులో ఓకేనా వదిలేయాలి, అంటే అందులో పెట్టాలి. ఇందులో పెట్టేసి మళ్ళీ పరిగెట్టాలి. సెకండ్ పొటాటో పట్టుకొని మళ్ళీ బ్యాక్ రావాలి, ఇక్కడ పెట్టాలి. మళ్ళీ థర్డ్ పొటాటో దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాడు, అదే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు యాక్చువల్గా, బట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చదవండి, చదివేసిన తర్వాత క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా. చూడండి ఒకసారి. సో ఇది కాంపిటీషన్ అంటే మనం ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడ ఉన్నానన్న, ఇక్కడ నుంచి ఓకేనా 5 meters డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. పొటాటో పట్టుకున్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చాను, బకెట్లో వేసేసాను. అంటే ఇటు నుంచి 5 ఇటు నుంచి 5 మొత్తం ఎంత అయిందిరా 10 meters అయింది, అంతే కదా. సో 5 + 5 అవునా కదా. సో 10 meters. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 10. తర్వాత ఏం చేశాను, సెకండ్ పొటాటో కోసం ఇక్కడ నుంచి 8 వరకు వెళ్ళాను రా. 8 వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. 8 + 8 16 అవుతుంది, అంతే కదా. అలాగే థర్డ్ ఏం చేశాను, ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళాను, అవునా కదా. సో ఇదేంటి 5 + 6 5 + 3 8 8 + 3 11 11 + 11 ఎంత 22. ఇలా సో ఆన్ అప్ టు ఎంతవరకు అన్నాడు, 10 పొటాటోస్ ఉన్నాయంట, అంతే కదా. అంటే ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినట్టు మనకి 10 ఇచ్చేసినట్టు, అంతే కదా. ఎన్ వాల్యూ 10 ఇచ్చాడు, అప్ టు 10 పొటాటోస్. ఇంకా లాస్ట్ డిస్టెన్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసేద్దాం, ఏఎన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే లాస్ట్ పొటాటో ఎంత డిస్టెన్స్, లాస్ట్ పొటాటో కోసం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడో మనకు తెలుస్తుంది. ఓకేనా. సో అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. సో ఏఎన్ ఈక్వల్ టు ఏంట్రా, ఇప్పుడు ముందు ఏ కనుక్కుందాం. ఏ ఈక్వల్ టు ఎంత అన్న 10, మరి డి ఈక్వల్ టు ఎంతరా 16 - 10 అంటే 6. డి ఈక్వల్ టు 6, ఏ ఈక్వల్ టు 10, ఎన్ ఈక్వల్ టు 10 రా. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి నాన్న. ఏఎన్ మనకు తెలియదు, సో ఏఎన్ కనుక్కోవాలి. ఏ ఎంతనన్నా 10 ప్లస్ n-1 అంటే 9 ఇంటూ 6 సరిపోయిందా. ఏఎన్ ఈక్వల్ టు 10 + 9 6 0 54 540. ఏఎన్ ఈక్వల్ టు 64 అయ్యయ్యో 10 + 54 నాన్న 64 నాట్ 540.
ఓకేనా యా ఏఎన్ వచ్చేసింది. మనకి ఏం కావాలి, అటు మొత్తం కాంపిటీషన్లో పాల్గొన్నవాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి అన్నాడు, అంటే ఎస్ఎన్ అడుగుతున్నాడు. ఎస్ఎన్ చేసేయండి. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్. ఎస్ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎన్ వాల్యూ ఎంత 10 అన్నాడు, అంటే S10 ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 10/2 ఇంటూ ఏ ఎంత మనకి 10 ప్లస్ ఏఎన్ ఎంత 64. సరిపోయిందా? 10/2 ఇంటూ 74 అంటే 2 1s 2 3s 6 2 7s అంటే 370 నాన్న. 37 ఇంటూ 10 370 S10. అంటే కాంపిటీషన్లో పాల్గొన్నవాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా 370 మీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. అలా ట్రావెల్ చేస్తే ఆడ కాంపిటీషన్లో ఒకనా పాల్గొన్నాడు అనమాట. ఓకేనా? ఎనివే సో నోట్ చేసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో కొత్త చాప్టర్తో మనం ఓకేనా ముందుకెళ్దాం, ఓకేనా? సో నాకు చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, నా అకాడమీలో ఉండే స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సో ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేయండి సార్ అని అన్నారు. సో ట్రిగనోమెట్రీ ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. సో ట్రిగనోమెట్రీ NCERT బేసిస్ మొత్తం సమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకేనా? CBSE మొత్తం కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు కొంచెం ఓకేనా ఆ కిందన కాకపోయినా నా ఛానల్లోకి వెళ్తే మీకు నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది. లేదంటే ఆచార్య అకాడమీ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు అందులోకి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేసినా సరిపోద్ది, లేదంటే ఆచార్య అకాడమీలో మీరు కాల్ చేసినా పర్లేదు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఓకేనా సో నా పాంప్లెట్ ఒకటి వస్తుంది, అందులో మీరు నెంబర్ చూసి కాల్ చేసినా పర్వాలేదు. ఓకేనా? సో ఎనీవే ఆల్ ది బెస్ట్.